నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి 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 యేసుక్రీస్తుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా? నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా? చెవికొక డాక్టర్ అయితే నీ కన్నుకు డాక్టర్ ఉన్నాడు. చెవికొక డాక్టర్ అయితే నీ కన్నుకు డాక్టర్ ఉన్నాడు. నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తి మార్గం. నీ మనసుకు పట్టిన రోగం పాప విముక్తికి మార్గం. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. నీకు పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. అది 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 ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. యేసు ప్రభుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మేము మధ్యలోకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానని. పాపులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ఎవరు పాపులని కనుక మనం చూసుకుంటే కనుక మనందరము కూడా కర్మతః పాపులమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన జన్మలోనే పాపం ఉంది, మన పుట్టికలో కూడా పాపం ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోస్తే ప్రయోజనం లేదని చెప్పి ఆ పాపంలో శాపంలో నలిగిపోతున్న మనిషిని రక్షించడం కోసం పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈనాడు మనిషి తన రూపంలో తన స్వరూపంలో చేసుకున్న దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా జీవించకుండా తనకు నచ్చినట్లుగా జీవిస్తూ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఆ శాపం నుంచి విడిపించాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉందండి. ఆయన పురుషుడి సంతానం కాదు, స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడా కూడా పాపానికి చోటిచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేయట్లేదు. ఆయన పాప చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా పాపాన్ని ఆయన జయించాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందండి. కానీ ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కానీ పాపము ఎంతో విస్తరిస్తూ ఉందండి. కృప విస్తరిస్తున్న కొలది పాపము అంచెలంచెలుగా విస్తరిస్తూ ఉందని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాపం ఎక్కడుందంటే ఇంతకు ముందు పాపం చేయాలంటే ఎక్కడికో వెళ్ళి అక్కడ పాపం చేసి వచ్చేవారు. కానీ ఇప్పుడు పాపము చేయడానికి మనం ఏదో స్థలానికి వెళ్ళక్కర్లేదు, ఒక ప్రాంతానికి వెళ్ళక్కర్లేదు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. పాపము మన చేతిలోనే ఈనాడు ఉంటుందండి. మన దగ్గరలోనే పాపము పొంచి ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా ఈనాడు మనిషి పాపంతోనే సహవాసం చేస్తున్నాడు. మరి ఆ పాపం నుంచి విడిపించుకోవాలంటే ఎలా విడిపించుకుంటాడు? ఆ పాపం నుంచి తప్పించుకోవాలంటే ఎలా తప్పించుకుంటాడు?
పరిశుద్ధ గ్రంథం ఒక మాట చెప్తుంది, నరుని యొక్క ఆలోచన బాల్యం నుండి చెడ్డదిగా ఉందని చెప్తుంది. అంటే తల్లి గర్భంలో పుట్టి బయటకు వచ్చిన బిడ్డ ఆలోచనలు పుట్టినప్పటి నుంచి కూడా ఎలా ఉన్నాయంట, చెడ్డగానే ఉన్నాయంట. చెడ్డ ఆలోచనలతోనే బ్రతుకుతున్నాడు, చెడ్డ తలంపులతోనే బ్రతుకుతున్నాడు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు. ఈనాడు ఎవరిని మోసం చేద్దామా, ఎవరి మీద అధికారం చేద్దామా, ఎవరికంటే ఇతరుల కంటే మనం గొప్పగా ఉందామా లేదా అని ఆలోచిస్తున్నారు. కానీ నీతిగా, యథార్థంగా, నమ్మకంగా ఈ లోకంలో జీవించాలని ఏ నరుడు ఆశపడట్లేదండి. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా, నువ్వు పుణ్యలోకానికి చేరాలంటే, అంటే స్వర్గానికి చేరాలంటే, పరలోక రాజ్యానికి చేరాలంటే కనుక ఈనాడు నువ్వు ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నీ పాపం నుంచి విడుదల పొందాలి, విమోచన పొందాలి. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క మనిషి కూడా పుడతంతోనే పాపంతోనే పుడుతున్నాడు. మరి ఆ పాపం నుంచి విడిపించబడాలంటే మనుషునికి సాధ్యం కాదండి. మనుషుడు ఆ పాపం నుంచి విడిపించబడలేడు, మనిషి ఆ పాపం నుంచి తప్పించుకొనలేడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా డబ్బు ఖర్చు పెట్టినా కానీ తను చేసిన పాపం నుంచి విడుదల పొందలేడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి, ఆ శాపం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. యేసు ప్రభు మార్గం అండి. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా స్వర్గానికి చేరలేరు, పుణ్యలోకానికి చేరలేరు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఈనాడు మనిషి స్వర్గం చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటిలో మనిషి తప్పులు చేస్తున్నాడు, పొరపాట్లు చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ తప్పుల్ని, ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దాన ధర్మాలు, ఎన్నో ప్రయత్నాలు ఈ లోకంలో చేస్తున్నాడు. చనిపోయే లోపల పాపం నుంచి విడిపించబడాలని, స్వర్గానికి చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మనుషుని యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయండి. ఎందుకంటే సఫలము కావాలి అంటే ఆ పాపం నుంచి విడిపించే ఒక నాయకుడు కావాలి, ఒక పరిశుద్ధుడైన దేవుడు కావాలండి. ఆ దేవుడు ఎవరు? అందరూ చెప్తారు కదా, దేవుళ్ళు అందరూ ఒకటేనండి అని. ఒక్కడే దేవుడు అండి. మరి ఆ ఒక్కడే ఎవడు? రక్షించేవాడై ఉండాలిగా, ప్రజలందరి పాపంలో భారములు మోసేవాడై ఉండాలిగా, ప్రజలందరూ లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించేవాడై ఉండాలిగా. ఒక మతానికి దేవుడు కాదు కదా, ఒక మతానికి దేవుడైతే దేశాన్ని రక్షించలేడు కదా, ప్రపంచాన్ని రక్షించలేడు కదా. ఒక ప్రాంతానికి దేవుడైతే ఎలా అందరి పాపాలు మోయగలుగుతాడండి? యేసు ప్రభు సర్వలోకానికి అధిపతి, ఆయన చక్రవర్తి అండి. లోకముని ఎంతో ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక దేశానికి దేవుడని బైబిల్ గ్రంథం ఎక్కడా చెప్పట్లేదండి. ఒక ప్రాంతానికి దేవుడని చెప్పట్లేదు, ఒక వర్గానికి, ఒక జాతికి దేవుడని చెప్పట్లేదండి. సర్వ మానవాళి పాప పరిహారార్థమే ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన మరణంలో పరిశుద్ధత ఉందండి, స్వార్థం లేదు, అసూయ లేదండి. అందరూ రక్షింపబడాలని అందరినీ చేసుకున్నాడు తన చేతులతో, తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలికల నరులందరినీ కూడా ప్రభు యేసుక్రీస్తు చేసుకున్నాడు. ఆయన చేసుకున్న, ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న తన ప్రజలు ఈ లోకాన్ని విడిచిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో చేరాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన రాజ్యంలో ఏముంటుందో తెలుసా అండి? ఆయన రాజ్యంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఎండాకాలంలో ఈ ఎండలో మనము ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. వర్షాకాలంలో వర్షం మనకి ఇబ్బంది పెడుతుంది, శీతాకాలంలో మనకి చలి ఇబ్బంది పెడుతుందండి. కానీ ఆ రాజ్యంలో ఇలాంటివి ఏమీ ఉండవండి. పగలు ఉండదు, రాత్రి ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదండి. సంతోషం 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 ఆనందమే ఆ రాజ్యంలోనండి. ఈ లోకంలో కనుక మనం చేసిన పాపం నుంచి విడిపించబడితే పరలోక రాజ్యంలో మనము దేవునితో కలిసి సంతోషిస్తాము. ఆ రాజ్యానికి మనం వారసులుగా చేయాలని, ఆ పాపం నుంచి మనం విడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగిందండి. ఆ యేసు ప్రభు నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చాడని మేమందరం మీ మధ్య నిలబడి, మేమందరము తెలుసుకుని మీ మధ్యకు వచ్చామండి. మేమందరము కూడా మా సొంత రక్షకుడు యేసు ప్రభుని అంగీకరించాము. మా పాపముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని మేము నమ్మామండి. మేము ఒక మతం వారం కాదు, ఒక కులం వారం కాదండి. మేమందరము కూడా దేవుని స్వరక్తములో కడగబడిన దేవుని సొత్తైన ప్రజలుగా మీ మధ్యకు వచ్చామండి. మేము కూడా ఆయా వర్గాల నుంచి వచ్చాం, ఆయా ప్రాంతాల నుంచి వచ్చాం, ఆయా కులాల నుంచి వచ్చాం. కానీ మా కులం ఒకటే కులము, ఏంటంటే పరిశుద్ధ కులం అండి. మా అందరి కులము ఒకటేనండి. మేము ఆయా ప్రాంతాల వాళ్ళమైనా కానీ మేము కులానికి దేవుడిగా పూజించట్లేదు, మతానికి దేవుడిగా మేము ఆయన ఆరాధించట్లేదు. మేమందరము కూడా ఆయన రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నాడు. ఆయన కలువరి శిలువలో కాచిన రక్తం ద్వారా మేమందరం విమోచింపబడ్డాము, విడుదల పొందుకున్నాము. ఈ లోకంలో మతం అంటూ, కులం అంటూ, జాతి అంటూ ఈ లోకంలో జీవించే వారిగా కాకుండా నిత్య రాజ్యాన్ని పొందుకోవాలని యేసు ప్రభువుని మా సొంత రక్షకుడు మేము అంగీకరించామండి. ఈ గ్రామాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నారు. మీరు కూడా ఆయన దగ్గరికి రావాలని, మీరు చేసిన ప్రతి పాపం నుంచి మీరు విడిపించబడాలని, ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని, పుణ్యలోకాన్ని, స్వర్గాన్ని చేరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు కూడా ఆయన మీ సొంత రక్షకుడుగా కనుక మీరు అంగీకరిస్తే ఆయన ఇచ్చే నిత్య మహిమను మీరు పొందుకోగలుగుతారు. అట్టి కృప
పరిశుద్ధాత్మదేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మిక్కిలిగా ప్రేమించిన నా తండ్రి నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ గ్రామాన్ని ఎంతగానో నువ్వు ప్రేమించి అయ్యా పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి అయ్యా పాపులమైన మమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు నాయన. పాపని ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషిస్తూ అందరినీ నాయన నీ నిత్యరాజ్యానికి నాయన వారసులుగా ఉండాలని గ్రామాన్ని ప్రేమించి ఇంతవరకు చెప్పబడిన వాక్కును బట్టి నాయన ఈ గ్రామస్తులందరూ మారే కృపను దయచేయమని అడుగుచున్నాను. దేవాని స్తోత్రాలు నాయన. మైకి యంత్రం ద్వారా ఎంతమంది నాయన బిడ్డలు విన్నారు నా తండ్రి వారి హృదయాల్లో అయా నీ మాట నాయన ప్రభ వారు తలపోచుకునే కృపను మనం అడుగుచున్నాను. గ్రామాన్ని రక్షించుకుని ఈ గ్రామానికి స్వస్థతను దయచేసి గ్రామ బిడ్డలకు క్షేమాన్ని దయచేసి మీరే తోడయండమని నీ సహాయం అందించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి ఎంతో బ్రతిమలాడి వినయం తడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.